బీర్ల ఐలయ్యను భూదందాల ఐలయ్య అనడం ఎంతవరకు కరెక్ట్? భూదందాలు చేసేటోళ్ళని భూదందాల ఐలయ్య అని అంటాము. ఎందుకంటే అక్రమంగా భూములను ఆక్రమించుకోవడం, బెదిరించి రిజిస్ట్రేషన్స్ చేసుకోవడం, ఆ తర్వాత వాటిని బినామీ పేర్ల మీదకి రిజిస్ట్రేషన్ చేయడం అనేది భూదందా అని అంటారు. చేసిరా? మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి నేను అంత స్పష్టంగా, ఆధారాలు ఉంటే 10 రోజుల్లో నేను రాజీనామా చేస్తా అని చెప్పేసి తను స్పష్టంగా చెప్పడం జరిగింది. మాట మీద ఉంటాడా? మాట మీద ఉంటాడా? మీరు ఆధారాలు చూపిస్తారా? తప్పకుండా చూపిస్తాను. నేను ఏదైతే చెప్పానో ఆరోపణ అని మీరు అంటున్నారు, సాక్ష్యాలతో మాట్లాడుతున్నాను. కొలన్పాక గ్రామం, ఆలేరు మండలంలోని కొలన్పాక గ్రామంలో 472 సర్వే నంబర్, 473 సర్వే నంబర్, ఈ 2 సర్వే నంబర్లలో ఉన్న భూమిని మన డిసెంబర్ 3rd వీక్లో వారు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అంటే ఒకరి పేరు నుంచి ఒకరి పేరు మీదకి రిజిస్ట్రేషన్ జరిగింది. ఐలయ్య పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందా మేడం? ఇక్కడ డాక్యుమెంట్ ఐలయ్య గారి పేరు మీద లేదు, కానీ బినామీ పేర్ల మీద చేసినట్టుగా చాలా స్పష్టంగా మన దగ్గర, అంటే చెప్పిన వాళ్ళు బట్టి నేను చెప్తా ఉన్నాను. రైట్. తను క్లియర్గా అన్న విషయం ఏంటి అని అంటే, అసలు నా అనుచరుల పేరు మీద కానీ నా పేరు మీద కానీ అసలు రాసే లేదు, అనవసరంగా నా మీద అబాండాలు వేస్తున్నారు అన్న విధంగా తను మాట్లాడండి. వాళ్ళ డాక్యుమెంట్లు చెప్తున్నాయి. ఇంకొక మాట స్పష్టంగా చెప్తున్నాను, నా దగ్గర ఉన్న డాక్యుమెంట్లు మీకు నమ్మకం లేదు, నేను వేరే వాళ్ళ పేరుతోనే ఆయనను బదనాం చేస్తున్నాను మీరు అనుకుంటే, స్వయంగా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా మీడియాలో మాట్లాడారు. ఇది ఏది ఉమ్మడి నల్గొండ జిల్లాలో బలహీన వర్గాలకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఈ భూదందాలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. ఈ భూదందాలో ఇన్వాల్వ్ అయ్యి బినామీ పేర్ల మీద చేసిండు. ఇంకొక మాట మీకు స్పష్టంగా చెప్తా ఉన్నా, 19వ తారీఖు నాడు నాలా పర్మిషన్ తీసుకున్న భూమిని, అంటే అగ్రికల్చర్ భూమిని నాన్ అగ్రికల్చర్ భూమిగా కన్వర్జన్ చేసుకున్నారు. నాన్ అగ్రికల్చర్ భూమిగా కన్వర్జన్ చేసుకుంటే 20వ తారీఖు నాడే ప్లాట్లు ఎట్లయితాయి, ఫెన్సింగ్ ఎట్లొస్తుంది, సబ్ రిజిస్ట్రార్కి ఆ ధైర్యం ఏంటి, 20వ తారీఖు నాడే ప్లాట్లుగా రిజిస్ట్రేషన్ చేసే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? బాజాప్తా ఇందులో కొండలరావు సిఐ ఇన్వాల్వ్ అయ్యి ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం, అతని పార్టీ నాయకుల ఆదేశానుసారం 154 మంది పేర్ల మీద 20వ తారీఖు నాడు కొన్ని ప్లాట్లు, 21వ తారీఖు నాడు కొన్ని ప్లాట్లు, 23వ తారీఖు నాడు కొన్ని ప్లాట్లు, మరి 3 రోజులు వరుసగా 19 నాడు నాలా పర్మిషన్ వస్తే డిటిసిపి లేఅవుట్ పర్మిషన్ లేకుండా 3 రోజులు వరుసగా 154 మంది పేర్ల మీద రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ కుంభకోణంలో ఆయనకు ఎట్లాంటి భూదందాలో ఎట్లాంటి సంబంధమే లేకపోతే, మరి ఆయనకు సంబంధించిన పార్టీ నాయకులే మీడియాలో చెప్తా ఉంటే ఎందుకు ఖండించలేదని నేను అడుగుతా ఉన్నాను. ఖండించాలి కదా, నువ్వు ఎందుకు ఖండించలేదు? దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది నువ్వు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నావు. నువ్వు బాజాప్తా వాళ్ళు చెప్పిన మాట కూడా ఏంటంటే, పిలిపించి బెదిరించి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. 154 మంది రాత్రికి రాత్రి ఎక్కడి నుంచి పుట్టుకొస్తారండి? 154 మంది కొనేవాళ్ళు ఎక్కడి నుంచి పుట్టుకొస్తారు? ఇది ఒక అనుమానమే కదా. మరి ఈ అనుమానంలోంచి వచ్చిన ఆధారాలే మా దగ్గర ఉన్నాయి. బాజాప్తా 3rd వీక్లో భూములు అమ్మడం, 7 ఎకరాలు 27 గంటల భూమి అమ్మడం, అదే భూమిని 19వ తారీఖు నాడు నాలా పర్మిషన్ తీసుకోవడం, అదే భూమిని నాలా పర్మిషన్ తీసుకున్న భూమిని 154 ప్లాట్లు కొట్టి రాత్రి ఆ కొలన్పాకలో ఎక్కడైతే నేను ఈ భూమి చెప్తా ఉన్నానో రాత్రి ఫెన్సింగ్ వేయించారు. రాత్రి ఫెన్సింగ్ వేయించి తెల్లారి ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేయించి 3 రోజులు వరుసగా ప్లాట్ల రిజిస్ట్రేషన్ జరిగింది. దీంట్లో ఏం తప్పిదమే లేకపోతే ఇదే ఇష్యూ మీద సబ్ రిజిస్ట్రార్ని ఎందుకు సస్పెండ్ చేసిండ్రు? ఇదే ఇష్యూ మీద చేసిండ్రు. బాజాప్తా దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. అదే పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసన మండలి సభ్యుడు కూడా కంప్లైంట్ చేసినారు. ఇక్కడ ఈ భూదందాలో ఒక వ్యక్తి, ముఖ్యంగా శాసనసభ్యుడు ఇన్వాల్వ్ అయి ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీ బదనామవుతుంది, ప్రభుత్వం బదనామవుతుంది, ఇట్లాంటివి చేయొద్దు, ఇది మంచి పద్ధతి కాదని చెప్పి ఆయన సూచన కూడా చేసినాడు. సో ఇవన్నీ ఆధారాలు చాలు కదా మాకు.